అందరికీ ప్రైజ్ లార్డ్. జనవరి 21 ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. యెషయా 43:4 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుని కను దృష్టి భూమి మీద మనుషులందరి మీద ఉంటుంది. దేవుని దృష్టికి ప్రియమైన వారిని గనులైన వారిగా దేవుడు ఎంచుతాడు. ప్రియుడు అనగా దేవుని చేత ప్రేమించబడిన వాడు అని అర్థం. అబ్రహాము దేవునిని ప్రేమించి దేవునికి స్నేహితుడిగా మారాడు. మోషే దేవునిని ప్రేమించి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా మారాడు. దావీదు దేవునిని ప్రేమించి దేవుని హృదయానుసారునిగా మారాడు. దానియేలు దేవునిని ప్రేమించి దేవునికి బహుప్రియునిగా మారాడు. నీవు దేవునిని ప్రేమిస్తున్నట్లయితే దేవుని దృష్టికి ప్రియమైన జీవితాన్ని జీవిస్తావు. నన్ను గణపరచువానిని నేను గణపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు అంత గొప్పగా గణపరచబడ్డారంటే వారు దేవునిని ప్రేమించి ఆయనను గణపరిచినందువలనే. ఈరోజు నీవు దేవుని ఘనతను పొందాలనుకుంటే నీవు కూడా ప్రభువును ప్రేమించి ఆయనను గణపరుస్తూ ప్రభువు ఇచ్చే ఘనమైన జీవితాన్ని అనుభవించు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.